పాపం గాయత్రి, ఈ సీరియల్స్ అన్నిటితోనూ మంచి వాళ్ళకే కష్టాలు. అయ్యో అత్తయ్య, సీరియలే కదా, దీనికి ఎందుకు ఇంత టెన్షన్? ప్రియా, రైస్ కుక్కర్ ఆన్ చేయడం మర్చిపోయాను, ఆన్ చేస్తా. త్వరగా వచ్చాయి. ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడే యాడ్స్ వేస్తారు. అయ్యో, ఏం జరుగుతుందో ఏమిటో టెన్షన్ గా ఉంది. మనో, మమ్మల్ని వేళాకోళం చేసి మీరు నక్కి నక్కి సీరియల్ చూస్తున్నారా? మేమేమనుకో. వెళ్ళండి వెళ్ళండి, హాల్లో కూర్చొని చూడండి. ఏమైంది? అదోలా ఉన్నారు, చెమట్లు పడుతున్నాయి. హలో హలో హలో, ప్రియా ప్రియా, అయ్యో ప్రియా ప్రియా ప్రియా, ఏమైంది ఏమైంది ప్రియా 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 ప్రియా, ఏమైంది ప్రియా ప్రియా, వదిన వెంటనే ఫోన్ చేసి అంబులెన్స్ పిలువు. ప్రియా ప్రియా, చెప్పండి డాక్టర్, నా వైఫ్ కి ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్, కానీ మేడ మెట్ల నుంచి దొల్లు కూడా కింద పడిపోయింది. తను ప్రెగ్నెంట్ కూడా డాక్టర్. నా వైఫ్, నా బిడ్డ డాక్టర్. తను లేకుండా నేను బతకలేను డాక్టర్. చెప్పండి డాక్టర్. డాక్టర్, నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? తను నాకు దక్కుతుందా? ప్రాణాలతో బయటపడుతుందా? చెప్పండి డాక్టర్, చెప్పండి డాక్టర్. ఏం మాట్లాడలేదు, ఏదో ఒకటి చెప్పండి. మీరు మౌనంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. తను నాకు దక్కుతుందా? ప్రాణాలతో బయటపడుతుందా? డాక్టర్, ప్రియకి ఎలా ఉంది? ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. తను అడ్మిట్ చేసి 24 hours అవుతుంది. మీరు ఇంకా ఏమి చెప్పకపోతే ఎలా డాక్టర్? మనోజ్, మీరందరూ నాకు చాలా కావలసిన వాళ్ళు. మీతో నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు. మా ప్రయత్నం ఏదో మేము చేస్తూనే ఉన్నాం, కానీ పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. I'll do my best. పేషెంట్ పల్స్ రేట్ డౌన్ అవుతోంది. ఎక్స్క్యూజ్ మీ. రే, తనకి ఎలా ఉందట్రా? ఉండమ్మా ఉండు. ఏంట్రా నువ్వు? రోజంతా ఐసీలోనే ఉంది. అసలు డాక్టర్ గారు ఏం చెప్పారా? ఏమీ చెప్పలేదమ్మా. మన డాక్టర్ గారే మనకేం చెప్పలేదంటే ఇంకెవరు చెప్తారా? మనల్ని దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? నాకెందుకో చాలా భయంగా ఉందిరా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎవరు సార్, మీకేం కావాలి? ఎవరి ఐటీవీ షూటింగ్ ఇక్కడే జరుగుతుందా? అవును సార్. అందరూ బాగుండాలనే సీరియల్ ఇక్కడే షూట్ చేస్తున్నారు? అవును సార్.
సీరియల్ కి సంబంధించిన రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నారా? ఉన్నారు సార్. నేను కొంచెం వాళ్ళని మీట్ అవ్వాలి. సార్ ఇంతకీ మీరెవరు సార్? నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. ఆ సీరియల్ స్పాన్సర్షిప్ విషయంగా వాళ్ళతో మాట్లాడాలి. ఓ అలాగా, రండి సార్, లోపలే ఉన్నారు, రండి. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఓ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ముఖ్యమైన పాత్ర ఎవరిది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ షో కాదు, మధ్యాహ్నం 1 గంటకి అందరూ బాగుండాలి అని ఐటీలో ఒక సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదేనండి అది. మీరు ఇక్కడే ఉండండి, ప్రొడ్యూసర్ గారు ఆ పక్కన ఉన్నారు, నువ్వు వెళ్ళి పిలుచుకొస్తాను. కానీ ఈనాడు సొసైటీలో చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. సో దే ఫీల్ హాఫ్ ఆఫ్ ది బర్డన్ ఈస్ దర్స్. నా ఎక్స్క్యూజ్ మీ, హలో హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ. వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగుండాలి. ఈ కార్యక్రమ విజయానికి కారణం ప్రతి ఎపిసోడ్ లోనూ కుటుంబంలో నిత్యం జరిగే విషయాల గురించి మనం చర్చించుకోవడం. మన ప్రస్తుత జీవన విధానంలో ఉమ్మడి కుటుంబం మంచిదా లేక షేరింగ్ కాపురం మంచిదా? ఎంతవరకు మన డిస్కషన్ చాలా ఘాటుగానే జరుగుతూ వస్తోంది. ఎక్కువ మంది తమ ఒపీనియన్స్, ఇన్ఫాక్ట్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ వివరంగా చెప్పారు. ఆ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇది మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏమిటో. హలో, నేను మనోహర్ని మాట్లాడుతున్నాను. చెప్పు. ప్రియా ఎలా ఉంది? కాస్త నయమే, నిద్రపోతోంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారా? రేయ్, ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు? సీరియల్ చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యమైన విషయం అయితే చెప్పు. లేదంటే అరగంట తర్వాత ఫోన్ చేయి. ఏ సీరియల్ చూస్తున్నావు? అదేరా మన సీరియల్ అందరూ బాగుండాలి. అయ్యో, శివ స్టాప్ ఇట్. శివ, రేయ్, చెవులో ఒక చిన్న పువ్వు పెడితే ఓకే ఒప్పుకుంటా. నువ్వు ఒకేసారి ఎంత పెద్ద బొకేని పెట్టి. శివ స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ శివ. శివ స్టాప్ ఇట్ ఐ సే. నా బిడ్డను పోగొట్టుకున్నారా? మై వైఫ్ ఆల్మోస్ట్ డైడ్ శివ. నా కుటుంబం మొత్తం ఆపదలో ఉందనుకుంటున్నాను రా. భయంగా ఉందిరా. నేను చదువుకున్న వాడ్డే. ఒక భూత వైద్యుడు మంత్రగండం ఇంటికి తీసుకెళ్ళడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఏదో నా ఫ్రెండ్ పోలీసు ఉద్యోగం వెరగబెడుతున్నాడు కదా, వాడి దగ్గరికి వెళితే నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారనుకుని వస్తే నువ్వు నవ్వుతున్నావు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. ఇటు రారా, ఇటు. సారీ రా. రేయ్, ఇదే విషయాన్ని వేరే ఎవరికైనా చెప్పి చూడు, వాళ్ళు కూడా ఇలాగే నవ్వుతారా? నిజమే అనుకో. రేయ్, సరే కదులే, ఈ విషయాన్ని నాతో చెప్పావు కదా, నేను చూసుకుంటాను. కానీ ఆ సీరియల్ ఎన్నింటికి వస్తున్నాను? 1 గంటకి. అరగంట కూడా ప్రశాంతంగా టీవీ చూడలేరు. ఎవరో వెళ్ళి చూడుకో.
అయ్యో మా ఆయనే. ఏంటిది లంచ్కి ఇంటికి వచ్చేటైతే ఫోన్ చేసిరారా? ఇంట్లో ఏం లేదు, వెళ్ళండి. అయిపోయిందా? ఎవరు వచ్చిన చూడు. నమస్తే. సారీ, నేను మిమ్మల్ని చూడలేదు. ముందే చెప్పొచ్చుగా. అత్తయ్య ఎవరు వచ్చారో నమస్తే చూడండి. ఆంటీ, బాగున్నారా? రా బాబు శివ, ఏంటి మమ్మల్ని అందరినీ మర్చిపోయావా? పాలు పొంగించినప్పుడు కూడా రాలేదు. ఎలా మర్చిపోతానంటే దొంగ పోలీస్ ఆడుకుంటానికే టైం సరిపోవట్లా. Yeah, right. అయ్యయ్యో, మిమ్మల్ని సీరియల్ చూసేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశానా? ఆంటీ, ఇదే మా అమ్మని గానీ డిస్టర్బ్ చేస్తుంటే ఒక్కటిచ్చేది. మీరు కూర్చొని చూడండి, కూర్చొని చూడండి ఆంటీ. రే, మనం కూడా ఇక్కడ కూర్చొని చూద్దాం. ఇక్కడ రా. ఏమండి, బ్రేక్ లో లంచ్ రెడీ చేస్తాను. త్వరగా కూర్చోరా, మాట్లాడకుండా చూడు. సరేరా బాబు. వాచ్ కేర్ఫుల్లీ. తను నా వైఫ్ గాయత్రి, వీడు శ్రీనివాస్, నా క్లోజ్ ఫ్రెండ్. నమస్కారం. 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 చాలా క్లోజ్ అండి. నేను చెప్పాను కదా, చూడు చూడరా. చూస్తానరా. ఏంటమ్మా నువ్వు కూడా? అమ్మా, ఎవరొచ్చారో చూడు. గుర్తున్నాడా వీడు? ఏంటమ్మా మర్చిపోయారా? ఎలా ఉన్నారు? నేను శ్రీనివాస్. అరే, నువ్వా శ్రీనివాస్? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు బాబు? బాగున్నా. ఒక్క నిమిషం, ఫోనా? చెప్పు రామారావు. ఏంటి నువ్వు అనేది? ఇంట్లోనా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నా. ఏ హాస్పిటల్? రామారావు, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నా. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందట. అయ్యో, సిలిండర్ పేలిందా? శివ, శివ నాతో రా, నాతో రా, నాతో రారా. శివ, నేను చెప్పేది విను ప్లీజ్. ఇంటికి ఫోన్ చేయి, ఇంటికి ఫోన్ చేయి. శివ, అయ్యో నేను చెప్పేది వినరా. 5 నిమిషాలు లేట్ అయిన వల్ల ఏం జరిగింది అది నాకు మాత్రమే తెలుసా? ప్లీజ్. చేస్తున్నాను. ఇంట్లో బయటికి రమ్మని చెప్పి నీ వైఫ్ ని. చేస్తున్నాను రా. త్వరగా ఫోన్ చేయరా, కమాన్. సిగ్నల్ లేదు. ఏమాట్లాడుతున్నారా? కమాన్ కమాన్. Stupid network. Damn it! Shit! Come on, come on. హలో. ఉమా, షీజ్ ఆన్ ద లైన్. వెంటనే ఇంట్లో బయటికి రమ్మని చెప్పు. నువ్వేం చేస్తున్నా సరే అదంతా వదిలేసి వచ్చి బయట నిలబడు. నేను 10 నిమిషాల్లో వస్తున్నా. ఏమైంది? మళ్ళీ లైన్ కట్ అయిందిరా. God damn it! త్వరగా కాల్ తీరా. శ్రీనివాస్, ఏం కాదు, కంగారు పడకు. కాస్త బయటికి వెళ్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికి పరిగెత్తున్నారు? ఫోన్ చేశాడు. ఎక్కడికంత అర్జెంట్ గా పారిపోతున్నారు? మోహన్, ప్లీజ్ స్పీడ్ గా పోరు. శ్రీనివాస్, నా మాట విను. రై, నువ్వేం కంగారు పడకు. నీ వైఫ్ ఏమీ ఉండదు. కాసేపు టెన్షన్ పడకుండా కూర్చో. తనకి ఏమని అయితే నేను ఎలా తట్టుకోగలను? My God, Shiva. ఏంట్రా ఇదంతా? నీతో ఈ విషయం చెప్పినప్పుడు నువ్వు నవ్వావు కదా, ఇప్పుడు చూసావు ఎలా ఇరుక్కున్నావు మనం. ఇరుక్కున్నావా? పొరా నువ్వు నీ ఏదో మొహం. అనవసరంగా నీ ప్రాబ్లంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసావు. 2 పిల్లలు నాకు. వాళ్ళకేమన్నా అయిందంటే. శివ, ఇది నేను చేయడం లేదు. ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు శివ. అన్నీ తెలిసి ఇంకా ఇంట్లో ఎందుకున్నారా? ముందా ఇల్లు ఖాళీ చేయి. శివ, నేను ఆ ఇల్లు ఖాళీ చేయడం కుదరదా? ఎందుకు నాకు కుదరదు? శివ, బాగా ఆలోచించుడు. నా ఇంట్లో మాత్రమే ఆ సీరియల్ వస్తుంది. ఇవాళ ఆ సీరియల్ ముందుగా చూసాం కనుక నీ వైఫ్ని కాపాడగలిగావు. ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాను అనుకో, ఆ సీరియల్లో ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు శివ. ఆ తర్వాత నా ఫ్యామిలీకి ఏదైనా ఒక ప్రమాదం వస్తే నేను వాళ్ళని కాపాడు కుదరదు. ఇలా ఇరుక్కుపోయి ఉన్నాను, నీకు అర్థమైందా? రే, నువ్వు చెప్పేది కరెక్ట్ రా. నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేయకూడదు. కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఏమాత్రం తెలియకూడదు. ఎందుకంటే అది ఇదని గొడవ చేసి నీతో ఆ ఇల్లు ఖాళీ చేయించేస్తారు. రే, 3వది చాలా ముఖ్యమైన విషయం రా. ఆ సీరియల్లో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంది కదా,
మీ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆ క్యారెక్టర్ని మాత్రం కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేయమనరా. అదేదో సైడ్ ట్రాక్ అనుకుని ఆ టైంలో కూరగాయలు కొట్టడానికి వెళ్ళిపోతారా. రే నా కోసం కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేయమనరా బాబు ప్లీజ్.